అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టె, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించె, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసె, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచె, ఫణులకెవ్వడు పోసె పరగపాలు, మధుపాళికెవ్వడు మకరందమునరించె, పశులకెవ్వడు సంగె పచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవే కాని వేరే ఒక దాత లేడయ్య వెదకి చూడ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. నృసింహ శతకంలో కవి శేషప్ప పద్యమిది. దీని అర్థం ఏంటంటే, అడవిలో పక్షులకు ఆహారం ఎవరిస్తున్నారు, జంతువులకు మేత ఎవరు పెడుతున్నారు, అడవిలో ప్రాణులకు అన్నం ఎవరు పెడుతున్నారు, చెట్లకు ఎవరు నీళ్లు చేదిపోస్తున్నారు, స్త్రీల గర్భంలో శిశువును ఎవరు పెంచుతున్నారు, పాములకు ఆహారం ఎవరు పెడుతున్నారు, తేనెటీగలకు మంచి మకరందాన్ని ఎవరిస్తున్నారు, పశువులకు పచ్చి గడ్డిని ఎవరందిస్తున్నారు. ఎంత తరచి చూసినా జీవకోట్లకు వేళకింత ఆహారం పెట్టి పెంచి పోషించేవాడివి నీవు తప్ప వేరొక దాత లేనే లేడయ్యా నరసింహస్వామి. సృష్టిలో తనొక్కడే గొప్పవాడని మనిషి విర్రవీగుతూ ఉంటాడు. కానీ ప్రతి ప్రాణి తన ఉనికిని తను కాపాడుకునే విద్య అంతర్గతంగా ఉంటుంది. నిజానికి ఆహారాన్వేషణలో, కష్టాల్లో గట్టెక్కడంలో మనిషి కంటే మిగతా ప్రాణులే గొప్ప. ఆ విషయాన్ని తాత్వికంగా కవి శేషప్ప ఇలా చెప్పాడు.